30 సంవత్సరాలు ఎండనక వాననక సెలనక భారతమాత సేవలో సేవ చేసి ఈ మధ్యనే రిటైర్ అయిన మెట్ట మన్మథరావు గారు మన ముందు ఉన్నారు. నమస్కారం మన్మథరావు గారు. నమస్కారం అండి. మీకు మన్మథరావు గారు యాక్చువల్గా ఆర్మీలో చాలా చలి తీవ్రతగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో మ్యాక్సిమం 18 సంవత్సరాలు డ్యూటీ చేశారు. 14 సంవత్సరాలు నేను చేశానండి డ్యూటీ జమ్మూ కాశ్మీర్లో. అందులో కార్గిల్లో 2 సంవత్సరాలు చేశాను. కార్గిల్లో మీరు అప్పుడు ఈ యుద్ధ వాతావరణం వచ్చేటప్పుడు యుద్ధ వాతావరణం కాదండి, 1989 నుండి 91 వరకు చేశాను. అంటే కార్గిల్ అనేది ఎందుకు, కార్గిల్ అంటే ఇక్కడ ఎలా ఉంటుంది సార్? అక్కడ కార్గిల్ అనేది అది చాలా హైల్టిట్యూడ్ అండి, అది చాలా శీతల ప్రదేశం. దరాస్ అనే ఒక సెక్టర్ ఉంది, అక్కడ ఇంచుమించు -42 డిగ్రీ సెల్సియస్ వరకు డ్రాప్ అయిపోతుంది అనమాట. చాలా కఠినమైన ఇది చలి. ఆ చలి తట్టుకోవడం అంటే కొంచెం అలవాటు పడి. అంటే ఇప్పుడు కార్గిల్లో మనకి మన వారు అంటే పాకిస్తాన్ తో వచ్చేటప్పుడు ఆ కార్గిల్ ప్రాంతానికి వాళ్ళు ఇంత ఆర్మీ మనం బంద్ ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా మన మీద అటాక్ వచ్చారు? ఇక్కడ యాక్చువల్లీ గ్రౌండ్ రియాలిటీస్ ఏముంటాయనంటే 99% మన వాళ్ళ పోస్టులన్నీ హైట్ లో ఉన్నాయి, కొండ చర్యల పైన ఉన్నాయి. మనం అంతా లో లెవెల్లో ఉంటుంది. నెంబర్ 1 ఇది. నెంబర్ 2, ఎక్కువగా ఈ ఎప్పుడైతే శీతలం అంటే మంచు పడడం ప్రారంభిస్తుందో, శీతాకాలం స్టార్ట్ అవుతుందో మంచు విపరీతం కురుస్తుంది. మంచు విపరీతం కురిస్తే అప్పుడు ఏంటంటే పోస్టులకే పరిమితమై కొంతవరకు ఏంటంటే ఈ సర్చింగ్లు అవి కొంతవరకు ఇవవుతాయి, సాధ్యపడవు అనమాట. అది అదును చూసుకొని వాళ్ళు ఏంటంటే ఆ సర్టన్ టైంలో అది జరిగింది. అది అందులో మనం ఇప్పుడు కూడా చైనా గాని పాకిస్తాన్ గాని ఇండియాలోకి ఎప్పుడు రాలేరు. వాళ్ళు ఇప్పుడు డిసిషన్ కాదు. సరే మాధవ్ గారు, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అంటే మీరు ఆర్మీకి వెళ్ళాలని ఎవరిని చూసి మీరు ఆర్మీకి వెళ్ళారు? ఇంత ర్యాంక్ లో కూడా కెప్టెన్ ర్యాంక్ వచ్చిందంటే ఈ మాకు ఈ మండలానికి ఇది ఈ జిల్లాకి చాలా గర్వకారణం అండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? నా ఎడ్యుకేషన్ ఎక్కడ లేదండి, మా పంచాయతీలోనే ప్రైమరీ స్కూల్ వరకు చదివాను, 5వ క్లాస్ వరకు. అప్పర్ ప్రైమరీ స్కూల్ 6-7 తరగతులు గంగరాం స్కూల్లో చదివాను. ఇక్కడ 8వ క్లాస్ లో నేను కోటబొమ్మాలిలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అప్పుడు నాకు కొంచెం ఆర్థిక పరిస్థితి సరిలేక నేను మామూలుగా పోలవరం బీసీ హాస్టల్లో చదివాను. 9-10 తరగతి సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదివాను. అప్పటి నుంచి మీరు గవర్నమెంట్ దీంట్లో? నేను గవర్నమెంట్ మీద బతికాను. దాని మీద మీరు అక్కడ 10th అయింది పోలవరంలో? అవునండి. టెక్ల మండలం పోలవరంలో చదివి అది ఇంట్రెస్ట్ ఫర్ మీకు ఎలాగే ఇంట్రెస్ట్ ఆర్మీలోకి వెళ్ళాలని? కొంతమందికి సివిల్స్ మీద కానీ కొంతమంది మీద ఉంది, భారతమాతకి సేవ చేయాలని అప్పుడే మీరు అనుకున్నారా? అంటే నేను అక్కడి నుండి నా 10th క్లాస్ స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ మామూలుగా వలస పనుల మీద వెళ్ళాము. అంటే మీరు ఒక వలస కార్మికులే అనుకో. ఒకప్పుడు వలస కార్మికులు. ఒక 4-5 సంవత్సరాల వరకు నేను హైదరాబాద్ లో స్ట్రగుల్ చేశాను, రకరకాల పనులు చేశాను. ఇన్ బిట్వీన్ లో నేనేంటంటే అప్పుడుకి స్టార్ హోటల్ బంజారా దాంట్లో రిసెప్షనిస్ట్ గా పనిచేసేవాడిను. అప్పుడు కొంత బాగా నాలెడ్జ్ వచ్చింది, కొంత చదువుకున్నాను. అక్కడ ఏంటంటే నేను అప్పుడు నాకు రోజు ఈ పేపరు అది ఇది చదవటం ఒక అలవాటు ఉండేది అనమాట. దాని ప్రకారంగా మామూలుగా ఆర్మీలో చేరితే మంచిది, ఒక అడ్వెంచర్ అనేది నాకు మొదటి నుండి ఒక థ్రిల్ అనమాట. సార్ ఇప్పుడు ఏమంటే రావత్ గారు మరణం అనేది మన ఈ భారతదేశం తీవ్రంగా మనం చాలా బాధపడే విషయం. ఆయన ఈ మరణాన్ని మీరు ఒక సైనికుడిగా ఏ విధంగా తట్టుకోగలుగుతున్నారు? యాక్చువల్గా రావత్ గారు మరణించిన విషాదకరమైన వార్త విన్నంటనే నిజంగా నాకు అలాంటి నీళ్ళు వచ్చాయండి. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప భీష్మ పితామహుడికి భారతదేశం కోల్పోయింది. యుద్ధ రంగంలో దిట్ట, ఎత్తులకు పై ఎత్తులు, శత్రుసేనలకి మట్టి కరిపించేంత శక్తివంతమైన వీరుడు, ధీరుడు. అలాంటి మహావృక్షం
రక్షణ రంగం నుండి కూలిపోయిందంటే ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు అది అలాంటి బాధ ఇప్పుడు నెక్స్ట్ అలాంటి వ్యక్తులు మన ఆర్మీలో ఇంకా ఉన్నారంటారు. ఏమండి ఇప్పుడు చిన్న విషయం ఇక్కడ ఏంటంటే ఒక చిన్న మంచి మామిడి చెట్టు మన ఒక జాతీయ చెట్లు ఉడుస్తాం, 10 చెట్లు మన తోటలో ఉడుస్తాం. ఉడిస్తే ఆ 10 చెట్లు అలాగలాగలాగా పెద్ద అందులోనూ ఒక మంచి చెట్టు వచ్చి ఫలించింది తయారవుతుంది. తయారైన తర్వాత ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఎవడో వచ్చి దాన్ని మొదలు పోయి తీసేసినాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ అలాంటి వృక్షం కానీ ఒకవేళ కానీ పుట్టాలనుకోండి, అది ఆవేళ సాధ్యమా కాదు. ఉన్నాయి ఇంక చెట్లు ఉన్నాయి, బట్ అలాంటి చెట్టు కావాలంటే అది మళ్ళీ రాదు. అంటే ఇప్పుడు అంత సీపుగా అలా ఎదగాలంటే ఎటువంటి ట్రైనింగ్స్ ఉంటాయి? ఆ ట్రైనింగ్స్ లో మీ ఆర్మీలో కంటిన్యూగా 1 by 1 ఇస్తారంటారు. ఫస్ట్ సెకండ్ లెఫ్టినెంట్ గా వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫస్ట్ 3 years అని కడకవాసలో చదువుతారండి. డిగ్రీ ఇంటర్మీడియట్ దీంతో వెళ్తారనమాట. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో వెళ్ళి 3 years ఎన్డీఏలో చదువుతారు, డిగ్రీ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత సెకండ్ లెఫ్టినెంట్ వెళ్తారు. దెన్ కెప్టెన్ తర్వాత మేజర్, లెఫ్టినెంట్ కర్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, దెన్ జనరల్. ఇవాళ రోజున భారతదేశంలో 4 star జనరల్స్ అంటే 3 జనరల్ ఎంసీ ఫీల్డ్ మార్షల్ ఎంసీ కరియప్ప, మీనాక్షా సాబ్, తర్వాత మన బిపిన్ రావత్ గారు. అంతే, అంత అద్భుతమైన ర్యాంకులో చేరటం అంతే. అది ఆఫీసర్ లెవెల్లో ఇంకా అక్కడి నుండి ఇంకేం లేదు. అంటే ఆర్మీ ట్రైనింగ్స్ కొంతమంది భయపడిపోయి ఆర్మీ నుంచి వచ్చేస్తారు, అంత కఠినంగా ఉంటాయి. ట్రైనింగ్ డిటర్మినేషన్ ఉండాలండి. ట్రైనింగ్ ఇప్పుడు వ్యవసాయ కూలీలు ఉన్నారు, మనం ఇంట్లో నేను చూస్తే మనకి ఎలాగనిపిస్తుంది, అబ్బా ఎలాగబ్బా ఎండలో వాళ్ళు వచ్చి కష్టపడుతున్నారని. కానీ వాళ్ళకి అది ఈజీ. అలాగే ఈ ట్రైనింగ్ అనే ప్రక్రియ మొదలైన తర్వాత వాళ్ళు గ్రాడ్యువల్ గా ఒక మామూలు వ్యక్తికి తీసుకెళ్లి, ఒక ఊరి నుండి ఒక మామూలు వ్యక్తిని తీసుకెళ్లి ఒక సైనికుడిగా తయారు చేయాలంటే గవర్నమెంట్ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సామాన్య ప్రజలకు అది అర్థం కాదు. ఆ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారు. ముఖ్యంగా కొంతమంది ఆర్మీలో డబ్బులు కట్టేసి మేము మోసపోయాము అంటారు. అలాంటి వాళ్ళకి అంటే ఆర్మీలో అలాంటివి జరుగుతాయి అంటారా? నేను ఒక యావత్ యువతకి, మీ యూట్యూబ్ చూసిన ప్రేక్షకులకే కాకుండా మొత్తం భారతదేశానికి ఒక సందేశం ఇస్తానండి. ఇవాళ రోజున ఎవ్వరూ 1 పైసా ఎక్కడ తీసుకుండే ఆనవాయితీ ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ నేను అనుకో, నేను ఒక ఉన్నతమైన ప్లేస్ లో ఒక ఆర్మీ కెప్టెన్ గా నేను రిటైర్డ్ అయ్యాను. నాకు ఆర్మీ పరిచయాలు బాగున్నాయి. అవును. ఇప్పుడు నేను ఆ పని చేయాలంటే చాలా ఈజీ, ఏమీ లేదు. ఒక మంచి వ్యక్తులకు ఒక ఊరు, ఒక 10 ఊర్లు. అంటే మీరు అనేది చాలా మంది కూడా ఈ బ్రోకర్స్ అని వచ్చిన తర్వాత మా దృష్టికి కూడా చాలా మంది వచ్చింది. అదే నేను కొంచెం చెప్తాను, మీరు కొంచెం టైం ఇవ్వండి నాకు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రతి ఊరి నుండి ఒక 5 కలెక్ట్ చేసి 200 మంది పెడతానండి. 200 మందికి ఒక ర్యాలీలో నేను తీసుకెళ్తాను. 200 మందికి ఒక ర్యాలీలో తీసుకెళ్లిన తర్వాత అందులో ఎట్టి పరిస్థితుల్లోనైనా 20 మంది పనికొచ్చిన వాళ్ళు ఉంటారండి. 10% ఉంటారు కదా అందరూ. అటు మెడికల్ గా, ఇటు ఫిజికల్ గా, అటు రిటర్న్ టెస్ట్ లో అన్ని విధాలుగా ఒక 10% ఉంటారు. ఆ 10% ఏంటంటే రిజల్ట్ వచ్చిన వెంటనే ఇతను ఆ 10% వాళ్ళు పట్టుకుంటాడు. ముందు ఎవడికి కన్ఫర్మ్ చేయడు. నేను 1 కోటి రూపాయలు ఇస్తానండి, అడిగి వచ్చి గ్రౌండ్ లో పాస్ చేయమని చెప్పండి, ఒక 1 crore ఇస్తాను. అంటే ఆర్మీలో చేయలేడు. ఎందుకంటే అక్కడ జరిగింది ఏముండదండి. కాకపోతే వీళ్ళు కేవలం యువకులు ఏంటంటే యువకులు ఏంటంటే ఈ మబ్బిలో పడిపోయి అసలు ఎలాగ అవ్వాలి అని అనేది ఫస్ట్ వచ్చి వాళ్ళకి తెలీదు. ప్రిపరేషన్ ఎలాగా, స్టార్టింగ్ ఎలాగా, బేసిక్ ఎలాగా అనేది వాళ్ళకి తెలియదు. ఆ బేసిక్ ఇది అనేది వాళ్ళకి కానీ తెలిసిపోతే ఆటోమేటికల్లీ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ కోసం వాళ్ళు బేసిక్ లెవెల్లో తీసుకుని బేసిక్ లెవెల్లో ఫస్ట్ మనం ఆర్మీకి వెళ్ళాలంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేనైతే ఫస్ట్ ఒకటే అడుగుతాను యువతకి, నువ్వు ఆర్మీకి వెళ్ళాలంటే ముందు అసలు ఆర్మీకి ఎలిజిబుల్ అవుతాడా కాదా?
ఇప్పుడు మామూలుగా ఆర్మీకి అంటే వెళ్ళి ఒక యువకుడు అనేది ఆర్మీకి వెళ్ళాలనుకుంటే ఏ విధమైన వాడు బ్రెయిన్ సెట్ లో మార్చుకోవాలి, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనుకుంటారు? దృఢమైన సంకల్పం ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దృఢంగా సంకల్పం దృఢంగా ఉండాలి. నేను ఏదైనా సాధించాలి, నేను ఒక మంచి సైనికుడిగా అవ్వాలి అని ఒకటి ఉండాలి. రెండవది, చీటికి మాటికి అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తున్నాడు, తమ్ముడు గుర్తొస్తున్నాడు, చుట్టాలు, ఇవన్నీ మర్చిపోవాలి. ఒక ముఖ్యమైన ఏంతో మనం వెళ్ళాలి, వెళ్ళగలము, మనం ఉండగలము. 30 సంవత్సరాలు చేసి తల్లిదండ్రులకి ఒక 32 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ బంధాలు బంధుత్వాలు గుర్తొచ్చేటప్పుడు మీకు ఆర్మీలో ఏమనిపిస్తుంది? నేను 32 సంవత్సరాల్లో 2 సంక్రాంతులు, అంటే మన తెలుగు వారికి అన్నిటికంటే అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి అనుకుంటాను. 2 సంక్రాంతులకి నేను ఉన్నానండి. రెస్ట్ ఆఫ్ ఫెస్టివల్స్ లో నేను ఎప్పుడు లేననమాట. అంటే అప్పుడు మీకు ఆ ఫీలింగ్స్ అదేనండి, ఆ ఫీలింగ్ కంట్రోల్ చేసుకోవాలి. మనం దేశం కోసం సేవ కోసం వెళ్ళాము. ఒకవేళ అదే మా రావత్ సాబ్ అనేటట్టుగా జనరల్ రావత్ గారు అనేవాళ్ళు అనమాట, నువ్వు ఇది ఉద్యోగం కోసం అయితే రాకబ్బా, సేవ చేయాలంటే రా, సేవ చేయాలంటే నీలో ఈ గుణాలు ఉండాలని చెప్పేవాళ్ళు అనమాట. సరే, ఇప్పుడు ఆర్మీలో చాలా డిఫరెన్స్ గా, అంటే ఒక క్రమశిక్షణ గా ఉంటుంది. ఆర్మీలో కాకుండా ఇప్పుడు ఈ మన లోకల్, అంటే ఇప్పుడు ఈ ప్రజా సేవకులో ఉంటది కదా, ఈ డిఫెన్స్ గా అక్కడికి ఇక్కడ తేడా ఏమైనా అనిపిస్తుంది మీకు? తేడా, ఇప్పుడు మనం కర్ర కోసామండి, ఒక మూల పెట్టాము, ఆ కర్ర వచ్చాము మనం కార్పెంటర్ మేస్త్రికి ఇస్తాము, దానికి వచ్చాము బాగా చిత్రి పట్టి రకరకాల తయారు చేస్తాడు అనమాట. ఆ తయారైనడు ఎవడు? ఆర్మీ వాడు. ఈ కర్ర ఏది మూల పెట్టింది, దాని పని చేయదని కాదు, దాని పని అది చేస్తుంది, దీని పని ఇచ్చేస్తుంది. దీనికి ఏంటంటే మొదటి నుండి వాళ్ళు బేసిక్లీ ఒక రకమైన ఇది నేర్పుతారు. భోజనం చేసిండండి మీకు అసలు అద్భుతమైన ఇది ఏంటంటే, ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత పడుకోవడం నేర్పుతారు, మాట్లాడడం నేర్పుతారు, తినడం నేర్పుతారు, తిరగడం నేర్పుతారు, నీ హైజీన్ శానిటేషన్ నేర్పుతారు. అసలు విచిత్రమైనది ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్ లో కూడా అలాగ అడగరండి. సెలవు నుండి నువ్వు వచ్చినావంటే వచ్చిన వెంటనే ఒక ఇంటర్వ్యూ చేసి అడుగుతారు, ఏమయ్యా మీ ఇంటి దగ్గర అందరు బాగుండ్రా, మీ అమ్మా నాన్న బాగుండ్రా, ఈ 30 రోజులు నీ సెలవు ఎలా గడిచింది, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, నెక్స్ట్ లీవ్ ఎప్పుడు నీ ఇది ప్లానింగ్ అని అడుగుతారు. మీరు మామూలుగా సివిల్ డిపార్ట్మెంట్ లో చూడండి, వాడు తిన్న అవసరం లేదు, తినకపోయినా అవసరం లేదు, 10 గంటలకు ఆఫీసులో వచ్చి తంబేస్తే వాడికి శాలరీ లేకుంటే లేదు. బట్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్, దట్ ఈస్ ద ఇండియన్ ఆర్మీ. నాట్ ఆర్మీ, ఈవెన్ ఆ 3 డిపార్ట్మెంట్లను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏవైతే త్రివిధ దళాలు ఉన్నాయో ఆ త్రివిధ దళాలకి వర్తిస్తుంది. సరే, ఇప్పుడు మీకు దేశభక్తి మీద ఏమైనా ట్రైనింగ్ ఇస్తారు? దేశభక్తి మీద, ఇప్పుడు దేశం భక్తి అని అంటే, ఇప్పుడు మనం అంటే దేశభక్తి కోసం ఎక్కువ మీరు భారత్ మాత అంటే ఒక హార్ట్ఫుల్ గా మీ హార్ట్ లో అంత నాటుకుపోద్ది, దానికోసం ప్రత్యేక ట్రైనింగ్. సైనికుడికి ఫస్ట్ నేర్పేది ఏంటి, సైనికుడు విజయం సాధించాడు అనుకోండి, భారతదేశం జెండా ఆ పర్వత శిఖరాల మీద ఎగరేస్తాడు. అదే ఒకవేళ సైనికుడు వీరమరణం పొందినాడు అనుకోండి, ఆయన శవపేటిక మీద కూడా ఉన్న భారతదేశం జెండా అమర్చుతారండి. ఇవాళ మన ఈ అప్పుడు సెల్యూట్ కొడతారు, ఇప్పుడు సెల్యూట్ కొడతారు. అది ఒక్కటే నేర్చుకోవాలి. నువ్వు ఏ భారతదేశంలో నువ్వు పుట్టి, ఈవేళ నేను యువతకు ఒకటే చెప్తాను, మనకు కన్న తల్లి 9 నెలలు మనకు కడుపులో మోస్తుంది, ఆ తర్వాత ఎక్కువైతే ఒక 3 years వరకు నీ మలమూత్రాలు అన్నీ తీస్తుంది. కానీ నువ్వు పుట్టిన నుండి నీ చివరి శ్వాస వరకు, నువ్వు చనిపోయిన వరకు ప్రతి ఒక్కటి నీ మలమూత్రాలు, నువ్వు చేసిన మంచి పనులు చెడ్డ పనులు అన్ని సహిస్తుంది ఈ భూమి. అలాంటి భూమి మీద నువ్వు పుట్టినావు. అలాంటి పవిత్రమైన భూమికి నువ్వు మీ వ్యవసాయ సరిహద్దుల్లో 1 ఇంచి ఎవడో కానీ పారతో కానీ నరికాడంతే వాడి తలకాయ నువ్వు నరికేస్తానని నువ్వు 2వ రోజు వాడితోని యుద్ధంకి బయలుదేరుతావు. అలాంటప్పుడు దేశ సరిహద్దులు కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది, అంత పట్టుదల ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లో 1 ఇంచు కాదు 1/2 ఇంచు కూడా వదలడానికి ఏ సైనికుడు ఒప్పుకోడు. సైనికుల్లో అదే నోరు పోస్తారు. ఈ ట్రైనింగ్ లో యూనిటీ. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి అక్కడ ఆర్మీలో ఏంటంటే యూనిటీ. ఒకవేళ కానీ 30 మంది
జవాన్లో నువ్వు ప్లాటూన్ లో ఎవడైనా కానీ తప్పు చేశాడు అనుకోండి, అక్కడేంటంటే ఇక్కడేంటంటే ఆ ఒక్కడో పట్టుకొని అడుగుతారు. అక్కడ 30 మందికి గ్రూప్ పనిష్మెంట్ ఉంటుందండి. గ్రూప్ పనిష్మెంట్ ఉంటుందండి. వాడు తప్పు చేస్తే నువ్వేం చేసావు, మీరెందుకు అతనికి వచ్చాము సంబంధించలేదు, మంచి ప్రవర్తనలో నడుచుకోండి. అదే సాయంకాలం టైంలో 2 రోల్ కాల్స్ అనే అవుతాయి. ఆ రోల్ కాల్స్ ఇంచుమించు 40 నిమిషాలు వీళ్ళకి అవే బోధిస్తారు. మీరు యూనిటీగా ఉండాలి, మీరు మంచి భోజనం చేయాలి, మంచి టైంకి పడుకోవాలి, పడుకుండేటవాడు దోమతెరలు వేయాలి, మీరు బట్టలు ఉతుక్కోవాలి, ఆ బట్టలు మంచి ఎండలో ఆరబెట్టాలి. అలాగే ప్రతి అంతే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు పాకిస్తాన్ కి మనకి ఎక్కువ ప్రాబ్లం ఎల్ఓసి అంటారు కదా, ఆ ఎల్ఓసి దగ్గర ఇప్పుడు కాల్పులు జరుగుతుంటాయి. అసలు ప్రధాన కారణం అంటే పాకిస్తాన్ తరగా మెంటాలిటీ ఏంటి సార్ ఒకసారి? పాకిస్తాన్ మెంటాలిటీ అంటే నథింగ్ అండి. వాడి దగ్గర ఏమున్నది? ప్యాంట్ ఉంటే డ్రాయర్ లేదు, డ్రాయర్ ఉంటే ప్యాంట్ లేదు. వాడి దగ్గర ఏం లేదు. ఎంతసేపు వాళ్ళ టెర్రరిజం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళు దేశ దిమ్మర్లు అనమాట. వాళ్ళు పిచ్చోడి చేతిలో రాయి ఎవరి మీద గెలిచిస్తాడు అనమాట. టెర్రరిజం కోసం వాళ్ళు ఎప్పుడైతే ఇన్ఫిల్ట్రేషన్ చేయాలనుకుంటారో, వాళ్ళ ఇది ఉగ్రవాదులకి భారతదేశ హద్దుల్లోకి పంపించాలనుకుంటారు. అక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుండి శ్రీకాకుళం జిల్లా నుండి పలాస వరకు మధ్యలో అడవిడి చేసినాడు అనుకోండి, ఎక్కడో దగ్గర ఆడికి స్థానం అనేది కలుగుతుంది. అక్కడ నుండి వాడు ఎంటర్ అవడానికి ట్రై చేస్తాడు. అయితే ఎంటర్ అయినా ఇప్పుడు వదలడం లేదు అనుకోండి. సార్ ఇప్పుడు మన యువతలో కానీ లేకపోతే కొన్ని ఇప్పుడు ఇక్కడుండే జాబ్ చేసిన వాళ్ళని కానీ వాళ్ళ జాబ్ ఏదో చేసుకుంటారు కానీ కొంచెం దేశభక్తి కోసం ఆలోచించే కొంచెం లక్షణాలు కనిపించట్లేదు. దాన్ని అంటే ఈ గవర్నమెంట్స్ తర్వాత ఈ ప్రాబ్లమా లేకపోతే మన దాన్ని ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటా? చాలా మంచి ప్రశ్న వేశారండి. నిన్న కోటబొమ్మల్లో అమరుల గురించి కోతుల ర్యాలీ తలపెట్టాం కదా. ఆ కోతుల ర్యాలీలో నేను ర్యాలీ చేస్తూ ప్రజలను వచ్చి వీక్షిస్తున్నాను, చూస్తున్నాను హావభావాలు ఎలా ఉన్నాయి ప్రజలు పబ్లిక్ లో ఉన్న. ఒక మిడిల్ అదంటే బాగా పాత, ఇప్పుడు ఒక 50 అండ్ అబవ్ వాళ్ళు ఎక్కడైతే ఆ జనరల్ రావత్ గారు ఫోటో కనపడుతుందో పాపం అక్కడి నుండే వాళ్ళు చేతులెత్తి దండం పెడుతున్నారు. ఇంకొకరు ఏదో వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు పడి ఉన్నారు. బట్ ఈ యువకులు ఉన్నారా, చూస్తున్నారు, వెనక్కి తిరిగి చూసి అలా నిలబడి నవ్వుకుంటున్నారు. అంతే, తప్పు యువకులతో కాదని నేను సంపూర్ణంగా ఇది ఏకీభవిస్తుంది. ఏంటంటే తప్పు యువకులతో కాదండి. ఇవాళ స్కూళ్ళల్లో ఓన్లీ యాంత్రిక విద్య, ఎంతసేపు మార్కులు రావాలి, ఆ తర్వాత ర్యాంక్ రావాలి, అది ఒక్కటే చెప్తున్నారు. కానీ ఇప్పుడు వేరే కంట్రీల నుండి కంపేర్ చేస్తే వేరే కంట్రీల్లో ఏమవుతుంది, ఉదయం కానీ వాళ్ళ దేశం జెండా ఎగురవేసేటప్పుడు ఎవడు కదలడానికి వీల్లేదు, నిలబడవలసిందే సావధానంలో. చాలా కంట్రీల్లో అది ఉన్నది సిస్టమ్. అదే రిట్రీట్ టైం మళ్ళా జెండా సూర్యాస్తమైన తర్వాత డౌన్ చేస్తారు. అంటే ప్రతిరోజు జెండా వాళ్ళ ఇది గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఆయన దగ్గర కొన్ని చాలా దగ్గర ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అలాంటి కంట్రీస్ ఉన్నాయి. మీరు నెట్ లో చూడండి, వాళ్ళ సిస్టమ్ ఉన్నది. అక్కడ ప్రతిరోజు ఎగరవై అంతే తెల్లవారి ఎవరో ఒకరు హోస్ట్. ఇప్పుడు మనకి క్రమశిక్షణ దేశభక్తి కోసం మరి ఫెయిర్ గాని మనం ప్రతిరోజు ఫెయిర్ గా పెడతాం. మనం అంటే ఈ స్కూల్ కూర్చొని ఫెయిర్ పెడతాం. అలాంటప్పుడు ఏంటంటే దానికి ఒక దేశభక్తి కోసం ఏదైనా ఒక కొంచెమైనా మోటివేషన్ చేస్తే, ముఖ్యంగా నేను ఉపాధ్యాయులకు ఉద్దేశించి చెప్తానండి. నేను ఎవరి పేరు చెప్పను. నేను ఒక ప్రధానోపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళాను, ఒక హై స్కూల్లో. సార్ నమస్కారం, నా పేరు సో అని నేను నా అడ్రస్ ఇచ్చాను. చెప్పిన వెంటనే ఆయన నేను వెళ్ళిన తర్వాత కనీసం నాకు కూర్చోడానికి కూడా ఆఫర్ చేయలేదు. మాకు పైనుండి ఆర్డర్స్ లేవండి, మేము ఇవన్నీ చేయడానికి మాతో కాదండి, అదేండి ఇది అదే 4 ఫ్లాట్లు ఎక్కడో ఇది అమ్ముతారండి కొంతారంటే వీళ్ళందరూ తయారవుతారు. సో నేను వాళ్ళకి అలా తప్పు, అందులో మంచి కూడా ఉన్నారు, అలాగే నేను అంటలేదు. బట్ అంటే మీరు అనేది ఏంటంటే జరిగింది కాబట్టి దాన్ని కొంచెం మీరు దాని బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి దాన్ని సహకరించట్లేదు అంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఈవేళ నువ్వు మంచిగా నిద్రపోతున్నావు అంటే వాడు అక్కడ నిద్ర చెడగొట్టుకుని బోర్డర్ లో ఉన్నాడు కాబట్టి నువ్వు నిద్రపోతున్నావు, లేకపోతే నువ్వు నిద్రపోలేవు.
మీరు ఎలా నిద్రపోతారు? ఓహో. ఈవేళ షేర్ మార్కెట్ 5 నిమిషాల్లో ముంచేయాలంటే ముంచగలదు. ఒక బాంబ్ బ్లాస్ట్ అయిన వెంటనే సెన్సెక్స్ మీరు చూడండి ఆటోమేటిక్లీ డౌన్ అవుతుంది. ఎందుకు డౌన్ అవుతుంది? ఇక్కడ భద్రత లేదు, ఆ దేశంలో భద్రత లేదు కాబట్టి పెట్టుబడి మేము పెట్టమని అంటారు. అది ఆటోమేటిక్ డౌన్ అవుతుంది. అలాంటప్పుడు మీకు అంత భద్రత అంటే మీరు అంత కష్టపడుతున్నది ఇక్కడ తెలిసి కూడా ఒక దేశభక్తి కోసం కానీ దేశం కోసం కానీ ఈ కామన్ పీపుల్స్ ఇది పూర్తిగా నాలెడ్జి మీద ఇవ్వాలనుకుంటే ఏ విధమైన ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమండి, పిల్లలకి తల్లిదండ్రులు ప్లస్ ఉపాధ్యాయులు ఏది నేర్పించితే అదేనండి. ఇంచుమించు ఒక 12-13 ఇయర్స్ వరకు వాళ్ళకి అవగాహన కలిగే వరకు వాళ్ళకి ఈ స్కూళ్ళల్లో ఇవి నేర్పించాలండి. ఓన్లీ యాంత్రిక విద్య కాదు. నీకు అన్ని మార్కులు వచ్చిన మార్కుల తర్వాత నీకు చదువు ఎంతనే సంస్కారం లేనాడు అడుగు. చదువు లేనాడు కంటే సంస్కారవంతుడే బెటర్. చదువు ఉన్నోడు కంటే సంస్కారవంతుడే బెటర్. అలాగే ఇప్పుడు మీకు చదువు అన్నది చదువుతున్నారు ఎందుకు? ఇవాళ రోజున మీరు అడగండి, గణేష్ చతుర్థి చేస్తున్నారు, గణేష్ చతుర్థి కథ ఏంటి, అసలు ఎందుకు ఆ చతుర్థి చేస్తున్నారు, దాని గురించి ఎవరైనా చెప్తున్నారా? చెప్పడం లేదే. అదే భారతదేశం స్వాతంత్రం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, దాని గురించి ఏమైనా అంటుందా? లేదు. జెండా ఎగరేసామా, చాక్లెట్లు పంచామా, ఆ తర్వాత వచ్చి మిఠాయిలు పంచామా, వెళ్ళిపోయామా. అదే రిపబ్లిక్ డే వచ్చింది. ఆ రిపబ్లిక్ క్లాసుల్లో ఇవన్నీ చెప్పాలి. పాఠ్యాంశాల్లో అవి వచ్చాము ఉన్నాయనుకుంటాను. పాఠ్యాంశాల్లో ఉన్నాయో లేవు ఇప్పుడు మరి తెలీదు, ఎందుకంటే మోడర్న్ చదువు కొంతవరకు అయితే ఉన్నాయి, కానీ దాని గురించి ఎవరు ఫోకస్ చేయటం లేదు. ఇప్పుడు అనేవాళ్ళు అనమాట పాత రోజుల్లో, హిస్టరీ చదివితే ఏం వస్తుంది? హిస్టరీ చదివితే చాలా వస్తుంది. సార్ జమ్మూ కాశ్మీర్ లో అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ చేశారు కదా, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా మానేసే ఇప్పుడు 50 లక్షలు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో. ఇలాంటివి అంటే యూత్ కి మీరు కొంచెం అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే ఆర్మీ వైపు తీసుకెళ్ళడానికి వాళ్ళకి సలహాలు సూచనలు లేవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఆర్మీలో పనిచేస్తున్న ఫస్ట్ లైన్ లో ఉంటారు శ్రీకాకుళం అండి. ఆర్మీలో ఎక్కువ మంది ఉన్నారు. సెకండ్ చిత్తూరు, తర్వాత ఇక్కడ గుంటూరు, ఒంగోలు అవి ఇవి ఉన్నాయి, కానీ ఫస్ట్ ఉన్నారు. అంటే ఈ శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది బ్రోకర్స్ లో పడిపోకుండా వాళ్ళు ఏ విధంగా ఈ పలానా ముందుకెళ్తే మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను చాలా ట్రై చేశానండి. ఇప్పుడు ఒక 100 మంది పిల్లలు ఒక్కొక్క పంచాయతీలోనూ ఒక మండల స్థాయిలోనూ ఎక్కడో కానీ ఒక 100 మంది పిల్లలు కానీ నిలబెట్టి నాకు రమ్మంటే నేనే వస్తానండి. 30-40 నిమిషాలు నాకు భారతదేశం ఈ స్థాయికి తీసుకెళ్ళింది. నేను ఆ మాత్రం నా పౌరుల గురించి సేవ చేయలేను కాదు, చేయగలను. వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే అసలు కాన్సెప్ట్ తెలియకండి. ఇప్పుడు ఎవడో ఒకటి వస్తాను, నేనే వస్తాను, నేను ఆర్మీ కమాండర్ మీకు ఉద్యోగాలు వేస్తాను రండి అని అంటాను. వాళ్ళ పాపం అమాయకులు అనమాట. ఇంట్లో ఉన్న పుస్తులు ఉండి చెక్క ముక్క అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టేస్తాడు. నేను వీళ్ళందరినీ తీసుకెళ్లి వెయ్యాలి ఎక్కడో 5 స్టార్ హోటల్లో పడుకుంటాను. నేను మామూలు నా జోబులో ఐడెంటిటీ కార్డు ఉంటుంది ఆర్మీ ఆఫీస్ లో. రాజస్థాన్ లో చేశారు, ఇంకెక్కడ చేశారు? రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్. అది ఇది ఒకసారి కంక్లూడ్ చేస్తాను. అయితే అలాగా నేను ఆర్మీ అధికారుల దగ్గరికి వెళ్తాను, వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి బయటకు వచ్చేస్తాను. నేను బయట ఉన్న వాళ్ళకి ఏం చెప్తాను, నేను ఆయనతో మాట్లాడించినాను, ఇది అంతా అయిపోతుంది. ఈ 200 మందిలో ఎవరో 10 మంది అయ్యారనుకో, ఈసారి 10 మందికి అయితే టెక్నాలజీ తర్వాత అవుతుందని ఆ డబ్బుని నా జోబులో పెట్టుకుంటున్నాను. అలాగా ఈ బ్రోకరేజ్ సాగుతుంది. కాబట్టి యువత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారు చేసే విధానము, ఫస్ట్ వెళ్ళాలా, నువ్వు ఆర్మీకి వెళ్ళాలని నీకు ఉద్దేశం ఉందా లేదని ఒకటి తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే తయారు చేసే విధానం ఎలా తయారవ్వాలి, దీనికి మనం ఒక ఎగ్జామినేషన్ తయారవుతున్నాం అంటే ఎలా తయారవుతున్నాం, బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అవి పాటిస్తే సరిపోతుంది. అంటే మీరు రాజస్థాన్ తర్వాత ఎక్కడెక్కడ చేశారు? నేను త్రూ అవుట్ ఇండియాలో సర్వీస్ చేశానండి. నేను మొత్తం 18 యూనిట్లలో పనిచేశానండి. ఫస్ట్ మీరు ఆర్మీలోకి వెళ్ళేటప్పుడు మీ ఒపీనియన్, మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయి? ఫస్ట్ ఒక 10-15 డేస్ వరకు డిఫరెంట్ గా ఉండేదండి ఫీలింగ్స్. అంతే, చాలా కఠిన. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ అయ్యారు? నా ఫస్ట్ ట్రైనింగ్ బెంగళూరులో అయింది. బెంగళూరు ఫస్ట్ పోస్టింగ్ అది కార్గిల్ అండి. కార్గిల్, జమ్మూ కాశ్మీర్ కార్గిల్. ఇప్పుడంటే అప్పుడు మీరు వెళ్ళినప్పటికీ జమ్మూ కాశ్మీర్ కార్గిల్స్ ఇప్పుడు కొన్ని రవాణా వ్యవస్థ అప్పుడు చాలా డిఫికల్ట్ గా ఉండేదండి. అప్పుడు ఏంటంటే ఒక జవాన్ కార్గిల్ నుండి ఢిల్లీ రావాలంటే ఇట్ విల్ టేక్ 10 days ఆర్ 15 days
ఇట్ విల్ బి టేక్ 1 month. No. బికాస్ ఎందుకంటే అక్కడ రోడ్లు చాలా సున్నితంగా ఉంటాయి అనమాట. ఒక్కొక్క లోయ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు డెప్త్ లో ఉంటాయి లోయలు. అది ఎక్కడైనా కొండచర్యలు విరిగిపడ్డాయనంటే 15 రోజులు బ్రేక్ అయిపోవచ్చు, 20 రోజులు బ్రేక్ అయిపోవచ్చు. ఆ బిట్వీన్ టైంలో ఒకరు దొరికినాం అంటే అక్కడే ఎక్కడో ఏదో తినుకుని అక్కడే ఉండడమే అంతే. ఆర్మీ ప్రొవైడ్ చేస్తుంది, బట్ యు ఆర్ నాట్ మూవింగ్ ఎనీవేర్. ఇప్పుడు మీకు పిల్లలండి? 2 పిల్లలండి. బాబు పాప? లేదు, 2 అబ్బాయిలే. పెద్ద అబ్బాయి ఏం చేస్తుంది? పెద్ద అబ్బాయి భారత్ పెట్రోలియం లో మేనేజ్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు, అవును. జబల్పూర్ ఏరియా మేనేజర్ గా. ఓకే. చిన్న అబ్బాయి సినిమాటోగ్రాఫర్ గా ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైన్ అయ్యాడు. కోవిడ్ కారణాల వల్ల కొంచెం ఈ మార్కెట్ డౌన్. రిటైర్ అయ్యారు. చాలా అంటే వాతావరణంలో మీ ఊర్లో మీరు స్థిరపడడానికి కారణం ఏంటంటే? నాకు ఎప్పుడు, ఎందుకంటే మేము బ్రతికిందే ఊరు బయట అండి. ఆర్మీలో కూడా ఆర్మీ ఎప్పుడును క్రౌడ్ ఇష్టపడు. ఆర్మీలో బాగా సేవలు చేసేటోళ్ళు క్రౌడ్ ఏరియాలో ఉండడానికి ఇష్టపడరు. సెకండ్లీ ఏంటంటే ఊరు వాతావరణం అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు తల్లిదండ్రులు కొంతమంది హోమేజ్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అంటే వాళ్ళని సరిగ్గా చూడలేక వాళ్ళకి ఇచ్చే ఆర్మీకి మీరు మీ తల్లిదండ్రులు మీ దగ్గర పెట్టుకుని వాళ్ళు బాగా చూసుకుని ఆ విధంగా మీకు అంటే వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటారు? అంటే ఈ తల్లిదండ్రులకి అనేది ఎందుకు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో పెట్టడానికి కారణం ఏంటి? ఓల్డ్ ఏజ్ అంటే ఇంత మునుపు ఫ్యామిలీస్ ఎలాగండి, కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేదండి. కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండేటప్పుడు కొంచెం బంధాలు బలిష్టంగా ఉండేవి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఏకబంధం. ఫస్ట్ అప్పుడు ఏముండేది, మేమిద్దరం మాకు 4, తర్వాత ఏముండేది మేమిద్దరం మాకు 3, తర్వాత ఏముంది మేమిద్దరం మాకిద్దరు, తర్వాత ఏముంది ఉంటే ఒకరు లేకుంటే లేదు. సార్ ఇప్పుడు యువతకి ఈ విధంగా తయారైంది సార్. ఓకే, యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారంటే ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెక్టర్ కానీ ఆర్మీలో మీకు ఇచ్చిన ట్రైనింగ్స్ బట్టి యువత అనేది దేశభక్తి మీద తన ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ సో వాళ్ళ ఉద్యోగ రీచ్ మీద ఏ విధంగా ముందుకెళ్తారండి? మీకు ఇచ్చే ట్రైనింగ్ వాళ్ళు ఎలాగ ఉంటుంది అంటే ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, యువత ఏంటంటే ఇప్పుడు అమ్మ నాన్నలు సంపాదిస్తున్నాము, ఖర్చు పెడుతున్నాము అన్ని కాన్సెప్ట్ విడిచిపెట్టి ప్రతి ఒక్కరు తమంతా తాము మేము ఏదో ఒకటి చేయాలి, ఎలాగో ఒకలా నిలబడాలి అని ఒక కాన్సెప్ట్, ఒకటి బాగా దృఢ సంకల్పం ఉండాలి వాళ్ళలో. రెండవది దేశభక్తి ఉండాలండి. నీ పరిసరాలకు నువ్వు ప్రేమిస్తావు, నీ ఇంటికి నువ్వు ప్రేమిస్తావు, నీ పొలంకి నువ్వు ప్రేమిస్తావు, నీ బట్టలకు నువ్వు ప్రేమిస్తావు. నీ దేశానికి ఎవడయ్యా ప్రేమిస్తాడు? నీ దేశానికి ఎవడు ప్రేమిస్తాడు? దానికి ఎవడు బాధ్యుడు? నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులకి నీకు హక్కులు ఉంటాయి, నీ తల్లిదండ్రులు ఇచ్చిన అవయవాలకు నీకు హక్కులు ఉంటాయి. నీ దేశానికి నీకు హక్కు, నువ్వెందుకు తీసుకో రెస్పాన్సిబిలిటీ? వై ఆర్ యూ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ? నేను ప్రతి ఒక్క యువతకు అదే ప్రశ్నిస్తాను. ఎందుకు మీకు ఇప్పుడు ఇవాళ ఎవరో వీరమరణం పొందినారంటే గొర్రెల్లాగా అలా మీరు చూస్తున్నారే, షాపుల ముందు నిలబడి అలా చూస్తున్నారు. భారత మాతకి జై అనడానికి మీకు ఏమైనా సిగ్గుపడుతున్నారా? మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీరు బ్రతికేది ఎక్కడ? భారతదేశంలో కాదా? మీరు పాకిస్తాన్ వాళ్ళు కాదు కదా, చైనా వాళ్ళు కాదు కదా. అలాంటప్పుడు యువత వచ్చి నేర్చుకోండి. ఒక భగవంతుడి ఒక విగ్రహం ఊరేగించినప్పుడు అప్పుడు కూడా నువ్వు దండం పెట్టడం నేర్చుకోండి. అలాగే ఎవరైనా ఇలాంటి అమరవీరులు కానీ వాళ్ళది అంటే కనిపించిన దైవం కోసం మనం ప్రార్థన చేస్తాం. అలాగే ఇప్పుడు మన దేశం కోసం పోరాడడం ఏదైనా జరిగినప్పుడు కంపల్సరీగా మీరు దేశభక్తిని చూపించాలని. దేశభక్తి అనేది ఉండాలండి. ఫస్ట్ నీకు ఒకటి, నీ ఊరంతా నీకు భక్తి ఉన్న తర్వాత, నీ మండలం అంతా నీకు భక్తి ఉన్న తర్వాత, నీ రాష్ట్రం అంతా నువ్వు భక్తి ఉన్న తర్వాత, నీ దేశంకి కూడా నువ్వు భక్తి. అలాగొచ్చు నీ భక్తి అనేది మన మీద మనకు వచ్చము. ఈ భక్తి అనేది మనలో వచ్చిందంటే కాన్ఫిడెంట్లీ నువ్వు ముందుకు వెళ్ళగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు. నీలో అది లేనప్పుడు నువ్వేమీ కావు, ఏమీ కాదు. నాకు తెలుసు. సార్ చివరిగా మీరు ఏ జిల్లా నుంచి జిల్లా ఒకసారి చెప్పండి, మీ జిల్లా, మీ పేరు. నాది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం యలమంచిలి పంచాయతీ గురివెల్లిపేట గ్రామం అండి. నేను ఈ గ్రామంలో పుట్టాను, 1964లో పుట్టాను. నా ర్యాంకు నేను జాయిన్ అయ్యేటప్పుడు సిపాయిగా జాయిన్ అయ్యానండి. సిపాయిగా జాయిన్ అయ్యి హానరీ క్యాప్టెన్ అంటే సిపాయి, లాన్స్ నాయక్,
నాయక్, హవల్దార్, నాయక్ సుబిదార్, సుబిదార్, సుబిదార్ మేజర్, హానరీ లెఫ్టినెంట్, హానరీ కెప్టెన్. అక్కడి నుండి ఇంకా రాష్ట్రపతి గారి దగ్గర ఏం లేదండి ఇవ్వడానికి. నాకు ఆ లాస్ట్ ర్యాంక్ వరకు నేను చేరాను. అదంతా భగవంతుడి కృప. నేను పరిశ్రమ చేసిన ఫలితం మాత్రం నాకు భారత గవర్నమెంట్ అంటే భారతదేశం నాకు ఇచ్చింది. అందుకోసమే ఎల్లప్పుడూ ఈ దేశంకి నేను రుణపడి ఉన్నాను, భారత మాతకి నేను రుణపడి ఉంటాను. మీరు భారత మాత సేవ చేసినందుకు, అలాగే మా ఛానల్కి ఇంట్రెస్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై.